నక్షత్రాల ఫలితం తెలుసుకుందాం. నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు ఎట్లా ఉన్నాయి అంటే, మీరు పుట్టినరోజు నక్షత్రాన్ని బట్టి ఫలితం తెలుసుకోవాలి. నక్షత్ర ఫలితం ముందుగా అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు 27 నక్షత్రాల ఫలితాలు తెలుసుకుందాం. ఈ 27 నక్షత్రాల ఫలితం ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే, నక్షత్రం మొత్తం 3 భాగాలు, అంటే ఒక్కొక్క భాగం 4 భాగాలు, 4 నెలలు అన్నమాట. మరి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి సంవత్సరాన్ని 3 భాగాలు చేస్తే 4 3 12, ఒక్కొక్క భాగం 4 నెలలు. మొదటి కందాయం 4 నెలలు, రెండవ కందాయం 4 నెలలు, మూడవ కందాయం 4 నెలలు, మొత్తం కూడితే 12 నెలలు వస్తున్నాయి. ఈ అశ్విని నక్షత్రానికి ఈ 3 కందాయాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం. విషమే శ్రద్ధలాభస్యాత్. దీంట్లో ఒక్కొక్క కందాయానికి ఒక్కొక్క అంకెలు ఉంటాయి. ఇప్పుడు అశ్విని నక్షత్రానికి మొదటి కందాయం 4, రెండవ కందాయం 2, మూడవ కందాయం 4. నీకేం చెప్పాడు? 4 2 6 4 10 వచ్చింది. ఈ 10 సమేతు సమతా భవేత్తు. వచ్చిన ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుందిట. విషమే శ్రద్ధలాభస్యాత్తు. బేసి సంఖ్య వస్తే అర్ధలాభం వస్తుంది. సమేతు సమతా భవేత్తు. సమ సంఖ్య వస్తే వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి ఆదిశూన్యే మహావ్యాధి. ఈ 4 కందాయాల్లో మొదటి కందాయం 0 వస్తే వ్యాధి. మధ్య శూన్యే మనోవ్యధ. మధ్య కందాయంలో 0 వస్తే మనోవ్యాకులత ఉంటుంది. అంత్యశూన్యే ఫలం స్వల్పం. మూడవ కందాయంలో 0 వస్తే ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అశ్విని నక్షత్రానికి సమ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చిన ఆదాయంలో ఖర్చు చాలా తక్కువ, మిగిలేది చాలా తక్కువ. ఎంతన్నా కానీ మిగిలేది తక్కువ. తర్వాత భరణి నక్షత్రం ఉంది. భరణి నక్షత్రానికి 9 వచ్చింది. మధ్య కందాయం 0. మధ్య కందాయం 0 ఉండటం చేత మనోవ్యాధి, మనోవ్యాకులత ఎట్టా జరుగుతుంది, ఎట్టా బతుకుతాం, వచ్చే ఆదాయం సరిపోతే రకరకాలైన మనోవ్యాకులత ఉంటుంది. అయితే మొత్తం 7 2 9 వచ్చింది కాబట్టి విషమే శ్రద్ధలాభస్యాత్. మీరు కష్టపడే దాంట్లో సగం ఆదాయం మిగులుతుంది. ఇక్కడ భరణి నక్షత్రం అయిపోయింది. ఇప్పుడు కృత్తికా నక్షత్రం చూద్దాం. కృత్తికా నక్షత్రానికి కూడా 3 వచ్చింది. అది కూడా బేసి సంఖ్య. వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. కానీ ఈ కృత్తికా నక్షత్రానికి కూడా చివరి కందాయం 0 వచ్చింది. వచ్చే ఆదాయంలో మిగిలేది చాలా తక్కువ. ఏదో రకరకాలైన ఖర్చులు. ఎందుకంటే వస్తుంది, మిగులుతుంది, కానీ మిగిలేది ఎట్లా ఉంటుంది? ఏ బంగారమో ఇంకోటో కొనుక్కోవడం అట్లా ఖర్చు అయిపోతుంది. ఖర్చు అంటే దండగ్గా పోయే ఖర్చు కాదు, జమ వచ్చే ఖర్చు. ఇల్లు కొనుక్కోవడమో, బంగారం కొనుక్కోవడమో, ఏదైనా పెళ్లి చేయడమో ఇట్లాంటివి జరిగేటప్పుడు మరి ఖర్చు వస్తుంది, కానీ జమ కిందకు వస్తుంది. కానీ ఈ కృత్తికా నక్షత్రానికి చివరి కందాయం 0 ఉండటం చేత వచ్చే దాంట్లో మిగిలేది చాలా తక్కువ. తర్వాత రోహిణి నక్షత్రం ఉంది. రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికల్లా 5 2 3 మొత్తం సమసంఖ్య వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. రోహిణి అయిపోయింది. ఇప్పుడు మృగశిర నక్షత్రం చూద్దాం. మృగశిర నక్షత్రానికి వచ్చేప్పటికల్లా చివరి కందాయంలో 1 ఉంది. మొదటి కందాయం 0, రెండవ కందాయం 0. ఆది శూన్యే మనోవ్యాధి, మహావ్యాధి. మొదటి కందాయం 0 ఉంటే వ్యాధి. మధ్య కందాయంలో 0 ఉన్నది కాబట్టి మనోవ్యాకులత. మొదటి కందాయం 0 ఉంటలో ఇంట్లో ఎవరికోడికి వ్యాధులు, జబ్బులు, మందులు, ఖర్చులు. మధ్య శూన్య మనోవ్యధ. ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు అయిపోయేప్పటికీ మనోవ్యాకులత. చివరి కందాయం 1 ఉంది కాబట్టి అది బేసి సంఖ్య కింద లెక్కేసుకోవాలి. వచ్చే ఆదాయంలో ఎంత ఖర్చు అయినా సగం మిగులుతుంది. ఇప్పుడు మృగశిర అయిపోయింది. ఆర్ద్ర నక్షత్రం చూద్దాం. ఈ ఆర్ద్ర నక్షత్రం ఎట్లా ఉందంటే మరి 8 వచ్చింది. సరి సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. తర్వాత పునర్వసు నక్షత్రం చూద్దాం. పునర్వసు నక్షత్రం కూడా 6 4 10 వచ్చింది. ఈ 10 రావటంలో వచ్చే ఆదాయం ఖర్చు సమానం. తర్వాత పుష్యమి నక్షత్రం చూద్దాం. 1 2 2 5 వచ్చింది. బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో
సగం మిగులుతుంది. తర్వాత పుష్యం అయిపోయిన తర్వాత ఆశ్లేష నక్షత్రం చూద్దాం. ఈ ఆశ్లేష నక్షత్రం వచ్చేప్పటికల్లా 8 సరి సంఖ్య వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. వచ్చే దాంట్లో మిగిలేది ఏమీ లేదు, మొత్తం ఖర్చే చెప్పాలి. మఖా నక్షత్రం, ఇక ఆశ్లేష అయిపోయింది. మఖా నక్షత్రం వచ్చేప్పటికల్లా 7, 2, 9, 10 వచ్చింది. ఈ 10 సరి సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు కూడా సమానంగా ఉంటుంది. తర్వాత పుబ్బా నక్షత్రం ఉంది. మరి మధ్యగన్నాయం 0, మధ్యశూన్య మనోవ్యాకులత 6 సమ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. తర్వాత ఉత్తరా నక్షత్రం ఉంది. ఉత్తరా నక్షత్రం 5, 1, 2 వచ్చింది. మొత్తం 8 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. మొదటి గంధాయం 0, మరి ఆది శూన్య మహావ్యాధి. ఆది మొదటి గంధాయం 0 ఉంటే మా వ్యాధి ఉంటుంది. అంత్యశూన్య మనోవ్యధ. అంత్యశూన్య ఫలం స్వల్పం. చివరి గంధాయం 0 ఉంది కాబట్టి వచ్చే ఫలితం తక్కువ. తర్వాత 2 వచ్చింది హస్త నక్షత్రానికి. 2 సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. ఇప్పుడు చిత్తా నక్షత్రం ఉందండి. చిత్తా నక్షత్రానికి వచ్చేప్పటికే మధ్యశూన్యం ఉంది. మధ్యశూన్య మనోవ్యధ. మధ్యగంధాయం 0 ఉంటే మనోవ్యాకులత. ఈ చిత్తా నక్షత్రానికి సమ సంఖ్య వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు 2 కూడా సమానంగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు చిత్త అయిపోయింది. స్వాతి నక్షత్రం చూద్దాం. 6, 1, 1, 8 వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు 2 కూడా సమానమే. విశాఖ నక్షత్రం ఉంటుంది. మొదటి గంధాయం 1, 2, 2, మూడోది 4, 4, 3, 7 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఖర్చు అవుతుంది, సగం మిగులుతుంది. అనురాధ నక్షత్రం ఉంది. మధ్యగంధాయం 0, మధ్యశూన్య మనోవ్యధ. మధ్యగంధాయం 0 ఉంటే మనోవ్యాకులత ఉంటుంది. సమ సంఖ్య వచ్చింది. 4, 2, 6 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం కూడా సమ సంఖ్య వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు కూడా చాలా ఖర్చు సమానంగా ఉంటుంది. మిగిలేదంటూ ఏమీ లేదు. అంత్యశూన్య ఫలం స్వల్పం. మీరు చేసే చాకరికి ఫలితం చాలా తక్కువ వస్తుంది. చివరికి జ్యేష్ఠ అయిపోయింది. మూలా నక్షత్రం వచ్చింది. మూలా నక్షత్రం వచ్చేవరికి 2, 2, 4 మొత్తం 8 వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానమే. ఇక మూలైపోయింది. పూర్వాషాఢ నక్షత్రం చూద్దాం. మధ్యగంధాయం 0, మధ్యశూన్య మనోవ్యధ. మధ్యగంధాయం 0 ఉంది కాబట్టి మనోవ్యాకులత. 5, 1, 6 సమ సంఖ్య వచ్చింది. ఈ పూర్వాషాఢ నక్షత్రం వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి గంధాయం 0 ఉంది కాబట్టి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. సంఖ్య వచ్చేబట్టి 405 బేస సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. శ్రవణ నక్షత్రం ఉంది. 3, 2, 2, 7 బేస సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో ఈ శ్రవణ నక్షత్రానికి సగం మిగులుతుంది. ధనిష్ఠ నక్షత్రం చూద్దాం. ధనిష్ఠ నక్షత్రం సమ సంఖ్య. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మధ్య గంధాయం 0 వచ్చింది. మనోవ్యాకులత. చివరి గంధాయం కూడా 0 వచ్చింది. అంత్యశూన్య ఫలం స్వల్పం. చివరి గంధాయం 0 వస్తే మీరు ఎంత చాకరీ చేసినా చాకరికి తగినంత రాదు, మిగిలేది ఉండదు. పూర్వాభాద్ర నక్షత్రం వచ్చింది. 4, 2, 1, 7 బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ఉత్తరాభాద్ర ఉంది. మధ్య గంధాయం 0 ఉంది. మధ్యశూన్య మనోవ్యధ. మధ్య గంధాయం 0 ఉంది కాబట్టి మనోవ్యాకులత. ఉత్తరాభాద్ర నక్షత్రం 7, 4, 11 వచ్చింది కాబట్టి బేస సంఖ్య. వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. రేవతి నక్షత్రం ఉంది. రేవతి నక్షత్రానికి 2, 1, 2 వచ్చింది కాబట్టి బేస సంఖ్య. వచ్చే ఆదాయం సగం మిగులుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.